వేదిక మీద ఉన్న పెద్దలు, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న అధ్యక్షతన బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ మరియు మహిళా కమిషన్ చైర్మన్ శారదమ్మ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మా పెద్దన్న బీసీల క్షేమం గురించి ఎల్లవేళలా మా అందరినీ ఎన్నో విధాల ఉత్తేజపరుస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశమన్న మరియు వేదిక మీద ఉన్న కోడూరు సత్యనారాయణ, గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ చక్రవర్తి అన్న, మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నా సోదరుడు శ్రీకాంత్ గౌడ్ మరియు ఎల్లకాలము 30 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల గురించి ఆల్ ఇండియా బీసీ అధ్యక్షులు జాజుల సీనన్న మరియు నా తోటి నేను బాలగోని బాలరాజు గౌడ్ను, నా కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్, నా ఎంబడి పనిచేస్తున్న సోదరుడు ఐలి వెంకన్న, ఎల్కంటి విజయ్ మరియు సిపిఎం నాయకుడు కల్లుగీత కార్మిక అధ్యక్షుడు ఎంవి రమణ గారు, మేమందరం కూడా మన పాపన్న ఆశయాన్ని ఈరోజు పాపన్న జయంతి సందర్భంగా 374 సంవత్సరము రవీంద్ర భారతిలో అధికారికంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ముందున్న నా జాతి సోదరులు, వేదిక మీద ఉన్న నా కుల బాంధవులు, పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే పాపన్న ఆశయము సామాజిక న్యాయము, అదే ఆశయము అందరికీ చేరవేయాలి. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా సంపాదించాలి మరియు కుల వృత్తిని చేసుకునే విధంగా మనకి ఇంతకు మొదలు జరిగిన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో అదే విధంగా పొన్నం ప్రభాకర్ అన్న మనందరినీ కాపాడుతాడనే ఈ వేదిక ద్వారా ఆయనను మనము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపన్నది సామాజిక న్యాయము, కులగణన ఇవన్నీ జరగాలి. మేము రాహుల్ గాంధీని కలిసి భారత్ జోడో యాత్రలో 5 డిమాండ్లు మేము ఇచ్చినాము రాహుల్ గాంధీ గారికి. అవి రాష్ట్ర ప్రభుత్వము నెరవేర్చాలని మా సమన్వయ కమిటీ ద్వారా మేము బీసీ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అవి ఏమేమంటే 50 ఏళ్ళు నిండిన గీతా కార్మికునికి 4,000 రూపాయల పెన్షన్ రావాలి మరియు వైన్ షాప్లలో, బార్లలో 25% వాటా మాకు ఇవ్వాలని, చెట్టు మీదకెళ్ళి పడి చనిపోతే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనే విధంగా మేము డిమాండ్స్ అన్ని గాంధీ భవన్లో పోయి ఇచ్చినాము మరియు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి ఇచ్చినాం. కాబట్టి అవన్నీ పొన్నం ప్రభాకర్ అన్న మాకు చేసి పెడతాడు మన జాతికి అనే ఈరోజు పాపన్న జయంతి ద్వారా మీ ముందు ఉంచుతున్నాము. ఇంకా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే మనకు కులగణన రాహుల్ గాంధీ చేస్తానని పార్లమెంట్లో చెప్తున్నాడు, కానీ ఇక్కడ జరగడం లేదు. అది జరిగే విధంగా మా పొన్నం ప్రభాకర్ అన్న భుజాల మీద ఈ బాధ్యతను పెడుతున్నాము. అది తప్పక జరిగినాకనే స్థానిక సంస్థల ఎలక్షన్ జరిపించాలని మేము కోరుకుంటున్నాము ఈ వేదిక ద్వారా. ఎందుకంటే ఇది పాపన్న ఆశయం, సామాజిక న్యాయం, అది సాధించే దిశగా అది ఒకవేళ మాకు చేయనిచో మేము జాజుల సీనన్న సారథ్యంలో మేము తెలంగాణ రాష్ట్రం నలుమూలలా కూడా మేము సాధన యాత్ర పెట్టి సాధించే దిశగా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాము. ఇదే పాపన్నకు నిజమైన నివాళి, స్ఫూర్తి.